కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఇవ్వకుండా చేతులెత్తేసేందుకే అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల నాటకం ఆడుతున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలోని ఆయన నివాసంలో ఖమ్మం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందేనని అన్నారు. ఎన్నికల ప్రచారంలో 66 హామీలు అనేక డిక్లరేషన్ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. జాతీయ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాలన్నారు. వాటి అమలు కోసం పోరాడతామన్నారు. ఇప్పుడు కూడా మన నాయకత్వానికి నేను చెప్తుంటే బాధ కలగవచ్చు, కానీ ఆత్మ పరిశీలన ఏమేమి చేసినాం ఇవన్నీ ఇవాళ ఎంత తెచ్చి పెట్టిందంటే నాకున్న అనుభవాల ప్రకారం నాకు 2 లక్షల గోల్డ్ చేస్తాం. మనం ఏదైనా అదే గారి మీదనే ఆధారపడ్డాం. ఈ జిల్లాలో ఇక నేను బహిరంగంగా చెప్తే మంచి పడేదేమో కానీ మనం అవసరం లేదు. ఇప్పుడు మనం ప్రక్షాళన చేసుకోకపోతే కాదు, జిల్లా కమిటీ కూర్చోవాల్సిందే, వాళ్ళ తప్పులు ఏం చేశారో చెప్పాల్సిందే. ఇక్కడున్న ఎంపీలు ఎమ్మెల్యేలు రాజ్యసభ వాళ్ళు వేచి చూద్దాం. మన నాయకత్వం కూడా చేస్తుంది. రోడ్డు మీద రాబోయే తరం మొత్తం కూడా మన రోడ్ల మీద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. డెఫినెట్ గా ఇది మాత్రం లేదు. జిల్లా కమిటీ కానీ ఎవరి నియోజకవర్గం వాళ్ళే పరిమితం. ప్రజలకు ఏదైనా అనుభవాలు ఎప్పుడైనా తప్పులు వస్తే చేసుకోవడం, కానీ ఇది దిద్దుకోకపోతే మనం నిలబడలేము. ఇది వాస్తవం. ఎప్పుడు ఎవరైనా సరే మంత్రి గారు అమ్మడే పోవడం లేవు. ఇది వాస్తవాలు. నేను ఉన్నమాట చెప్పాను. కానీ కేసీఆర్ గారు మాత్రం తెలంగాణ సాధన కోసం అని చెప్పి ఎత్తిన జెండా గులాబీ జెండా. అందుకనే 14 సంవత్సరాలు ఆయన ఎన్నికలు అనేక రకాలుగా ఎదుర్కొన్నా, ఎన్నికల్లో పోటీ చేయలేదని కాదు కానీ ఎదుర్కొన్న అధికారం కోసం చేయలే. ఆయన 2014లో ఎన్నికలు అయిపోయిన సందర్భంలో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ పార్టీ యొక్క అవసరం ఉందా లేదా అని ఒక సందర్భంలో ఆలోచన చేసి ఈ పార్టీని వేరే పార్టీలు విలీనం చేయాలా, ఇట్లనే ఉంచాలని మళ్ళీ ఫైనల్గా మిత్రులందరితో కూర్చున్న తర్వాత పార్టీని కంటిన్యూ చేయాలని చెప్పి అప్పుడు 2014లో ఎన్నికలకు వెళ్ళి 63 సీట్లతో గెలవటం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నాకు తెలిసి బహుశా తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు పడ్డ బాధ కానీ, రోదన కానీ, వేదన కానీ, లేకపోతే అవమానాలు కానీ, లేకపోతే ఇంతకన్నా బాధాకరమైన పరిస్థితులు కానీ అనేకం ఈ పార్టీ అధినేత చూసిండు. అనేక కుట్రలను చూసిండు, అనేక పరాభవాలను చూసిండు, అనేక రకాలుగా ఈ పార్టీని చీల్చి చెండాలని చెప్పి చేసిన ప్రయత్నం. వచ్చిన తెలంగాణను కూడా మళ్ళీ ఆంధ్రలో కలుపుతామని చెప్పి అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేసిన దరిమిల వచ్చిన తెలంగాణను కూడా మళ్ళీ కూలగొట్టాలని, అస్థిరపరచాలని, లేకపోతే తెలంగాణ వాళ్ళకి పరిపాలన రాదని, లేకపోతే చేసుకోలేరనే ఒక భావన క్రియేట్ చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగినా కూడా కేసీఆర్ గారి ఉక్కు సంకల్పం వల్లనే ఇవాళ తెలంగాణకి అస్థిరత నుంచి సుస్థిరత వైపు ప్రయాణం జరిగింది. ఇవాళ అందుకనే కేసీఆర్ గారి పరిపాలన రెండోసారి అయిన తర్వాత మళ్ళీ మూడోసారి పరిపాలనకి మనమందరం ప్రగాఢంగా విశ్వసించినాం. డెఫినెట్గా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవుతారు, తప్పకుండా మూడోసారి ఆయన గెలుస్తారు అనుకున్నాం. సరే,